వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2073 మీ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో మీరు ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా మరింత పరిపుష్టం కావాలని కూడా TV5 అలాగే TV5 మనీ కోరుకుంటుంది. ఈ ఏడాది ఎలాంటి ఆశలు అలాగే అంచనాలు ఉన్నాయి? ముఖ్యంగా గడిచిన ఏడాది చూసుకున్నట్టయితే ఎలాంటి లాభ నష్టాలను మిగిల్చిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా ముహూర్త ట్రేడింగ్ ప్రాధాన్యత ఏంటి, అలాగే ఇయర్ మార్కెట్స్ను ఏ అంశాలు దిశానిర్దేశం చేయనున్నాయి అనే అంశాల గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ టు యూ. థ్యాంక్ యూ. విషెస్ సేమ్. ముందుగా TV5 మనీ వ్యూవర్స్ అందరికీ, అదేవిధంగా TV5 వ్యూవర్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. 2073 కొత్త సంవత్సర శుభాకాంక్షలు. 2073 కూడా అంటే 2072 ఏ విధంగా మనం మరి ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఏ విధంగా రిటర్న్ ఇచ్చిందో, మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏ విధంగా మంచి రిటర్న్ ఇచ్చిందో, అదేవిధంగా 2073 కూడా అందరి ఇన్వెస్టర్స్కి తర్వాత ట్రేడర్స్ కూడా లాభాలు రావాలని కోరుకుంటూ 2073 కూడా మంచి ఒక ఫైనాన్షియల్ ఇయర్గా మరి ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఓకే అండి. ఇక ఈ ఏడాది ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్కెట్లు ఏ అంశాలను దిశానిర్దేశం చేశాయో, అలాగే యుఎస్ ఎలక్షన్స్ వంటి కీలక పాత్ర కూడా పోషించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో ఏడాది ఎలాంటి మొమెంటం ఉండొచ్చు? HDFC మరియు ICICI బ్యాంక్ చూసుకున్నట్టయితే స్టాక్స్ కాస్త వీక్గా ఉన్నట్టు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఏడాదిలో ప్రధానంగా మిడ్ అండ్ స్మాల్ కాస్ట్లోనే ఎక్కువగా యాక్షన్ కూడా కనిపించింది. సో ఇలాంటి వాటిపైన అన్నిటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకి ఆన్సర్ తెలియజేయడానికి శేషు గారు ఉన్నారు. సో శేషు గారిని అడిగి తెలుసుకుందాము వారి క్వశ్చన్స్కి ఎటువంటి ఆన్సర్స్ చేస్తారో, అండ్ మనకి ఈ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉండొచ్చు, 2073 ఎలాంటి అంచనాలకు మించి ఉంటుందా లేదంటే కొంచెం కాస్త డౌన్గా ఉంటుందా కూడా ఆయన తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. అసలు ముహూర్త ట్రేడింగ్ ప్రాధాన్యత ఏంటంటారు ముఖ్యంగా? అంటే ముహూర్త ట్రేడింగ్ అనేది యాక్చువల్గా ఇది దీపావళి రోజు ఒక ఈవినింగ్ పూట స్టాక్ మామూలుగా దీపావళి రోజు మామూలుగా అన్నిటి కూడా నేషనల్ హాలిడే ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్ పరంగా ఏంటంటే ఒక 1.5 అవర్ ట్రేడింగ్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే మరీ ముఖ్యంగా ఇది వ్యాపారానికి సంబంధించి, అంటే మనం స్టాక్ మార్కెట్లో ఉన్నాం, ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటాం, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. అది కాకుండా వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనమాట మన హిందూ దాని ప్రకారం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2071, 2073, 2073 ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 2073లో మనకి ఎంటర్ అవుతున్నాము. కాబట్టి ఇక్కడ మరీ ముఖ్యంగా సౌత్లో లేకపోయినా కూడా నార్త్లో ఎక్కువగా దీనికి బాగా ప్రాధాన్యత ఉంది. దాని గురించి ఏంటంటే ఒక 1.5 అవర్ ఒక ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఆ టైంలో జనరల్గా ఏంటంటే మనకి కొంచెం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సైకలాజికల్గా వాళ్ళకి ఒక సెంటిమెంట్ పరంగా కూడా ఈరోజు ఎంతో కొంత ఒక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు కొంత స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. సో ఇది ఒక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నమ్మకాలు అనుకోవచ్చు. బట్ ఏదైనా కూడా ఏంటంటే దీన్ని జనరల్గా ఏంటంటే ఒక ఇయర్ని మనకి నెక్స్ట్ ఈ దీపావళి టు నెక్స్ట్ దీపావళి ఒక ఇయర్గా మనం పరిగణిస్తాం. కాబట్టి జనరల్గా మన స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా రికమెండేషన్స్ అన్ని బ్రోకింగ్ కంపెనీస్ కానీ అన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ ఇస్తుంటాయి. బట్ ఏదైనా కూడా ఏంటంటే మన దాని ప్రకారం ఇది నెక్స్ట్ 1 ఇయర్కి మార్కెట్స్ మాత్రం ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఏదైనా కూడా నెక్స్ట్ 2073 అనేది చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ పెరిగే అవకాశాలు కూడా మనం ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం 2007-2 అంతా కూడా ఎక్కువగా కన్సాలిడేషన్లో ఉంది మార్కెట్స్. అంటే నిఫ్టీ పరంగా సెన్సెక్స్ పరంగా పెద్దగా రిటర్న్ రాకపోయినా కూడా చాలా వరకు ఎక్కువగా ఫోకస్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసాం. దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గత 3-4 ఏళ్ళుగా సైలెంట్గా ఉన్న స్టాక్స్లో కూడా మంచి రిటర్న్ వచ్చింది. మరి ముఖ్యంగా ఎవరైతే 2072లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ రావడం చూసాము. కాబట్టి నెక్స్ట్ 2073 కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది మొదట్లో కొంత ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి 2073 కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ పరంగా మరి ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ పరంగా కూడా బాగానే ఉండొచ్చు. అయితే మధ్యలో మార్కెట్స్లో కరెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందండి. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు 2072 వచ్చేసి మనకి కొన్ని ఆనందాలను అలాగే నష్టాలను కూడా మిగిల్చిందని చెప్పుకోవాలి. మెయిన్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కాస్త ఎక్కువగా యాక్షన్ కూడా కనిపించింది. సో ఓవరాల్గా 2072 ట్రెండ్ ఎలా ఉందంటారు మీ పరంగా? ఒకటి ఇంతకుముందే చెప్పడం జరిగింది. 2007-2 అనేది
కొంచెం మన ఇండెక్స్ పరంగా కూడా మనకి రిటర్న్ చూసుకుంటే ఓకే అండి, ఓకే చెప్పొచ్చు. బట్ దానికన్నా ఎక్కువగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో యాక్షన్ అనేది బాగా చూసాము. ఏవైతే వాల్యుయేషన్స్లో అట్రాక్టివ్ ఉన్నాయో, తర్వాత ఈవెన్ ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని మంచి స్టాక్స్లో కూడా బయింగ్ అనేది రాకపోవచ్చు. అటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఈసారి బాగా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన ఫార్మా స్టాక్స్లో చూసుకుంటే దాదాపు అన్ని ఫార్మా స్టాక్స్ 2000 మనకి ఇయర్ 2072కి ముందు అంటే 2071 2070 ఆ టైంలో బాగా ఫార్మా స్టాక్స్లో పెరిగాయి ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా. అయితే గత 4-5 ఏళ్ళుగా ఫార్మా స్టాక్స్లో అంటే ప్యూర్ ఫార్మా అని కూడా చెప్పొచ్చు, అనకూడదు దీన్ని. బయోకాన్ ఉందనుకోండి, బయోకాన్ మనం చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా పెద్దగా పెరిగింది లేదు. బట్ లాస్ట్ ఒక 6 to 8 months కానీ గమనిస్తే $400 నుంచి దగ్గర 950, 960, 950, 960 లెవెల్స్ని టెస్ట్ చేసింది. ఈ విధంగా 2072 అనేది ఎవరైతే చాలా కాలం వెయిట్ చేసి ఒక స్టాక్లో ఆగిపోయి అంటే ఆ స్టాక్ పెరగకుండా ఉందో అటువంటి స్టాక్స్లో కూడా మంచి బయింగ్ అనేది చూసాము. దీనికి తోడు మనకి ఎకానమీలో కొంచెం లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూసుకుంటే ఇంకొంచెం ఇన్ఫ్లేషన్ కూడా బాగా కంట్రోల్ అయింది. దానికి ముందు మనకి ఒక లాస్ట్ ఒక 6 months బ్యాక్ కానీ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే లాస్ట్ ఒక 3-4 monthsగా మన ఎకానమీ కూడా ఆన్ ట్రాక్లోకి వచ్చిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా కొన్ని పాజిటివ్ అంశాలు చూస్తే ఆటో సేల్స్ ఒకటి, తర్వాత చాలా స్ట్రాంగ్ ఆటో సేల్స్ లాస్ట్ 4-5 ఏళ్లలో ఇటువంటి ఆటో సేల్స్ మనం ఫిగర్స్ మనం చూడలేదు. తర్వాత అగ్రికల్చర్ పరంగా కూడా మనకి 2072 అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 2 yearsలో పెద్దగా వర్షాలు అనేవి పెద్దగా లేవు. అయితే ఈసారి చాలా వరకు నార్మల్ రైన్స్ చూసాము. సో ఇటువంటి పాజిటివ్ అంశాలు ఉన్నాయి. దీనికి తోడు మనకి మేజర్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఇయర్ కొంచెం రీఫార్మ్స్ని కొంచెం స్ట్రెంథన్ చేసింది అనుకోవచ్చు. అందులో భాగంగా జిఎస్టీ బిల్ ఒకటి కూడా మనకి ఆల్రెడీ చూసాము సక్సెస్ఫుల్గా పార్లమెంట్లో పాస్ కావడము. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా మన ఇండియన్ అంటే జిఎస్టీ బిల్ పాస్ కాగానే స్టాక్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేషన్లో భాగాలే. బట్ లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటే ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి అంశాలని చెప్పొచ్చు. కాబట్టి మన ఇండియన్ గ్రోత్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ లాస్ట్ ఒక మనకి 2008 క్రైసిస్లో చూసుకుంటే గ్లోబల్గా అన్ని మార్కెట్స్ అంటే మనకు కూడా మార్కెట్ పడింది. బట్ మన ఎకానమీ మాత్రం అందరి ఎకానమీస్ లాగా నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళలేదు. జీడిపి గ్రోత్ ఆ టైంలో కూడా లోయెస్ట్ చూసుకుంటే 5.4, 5.6 దగ్గర ఆగిపోయింది. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి 7 to 8%, ఈవెన్ రానున్న రోజుల్లో 9+ గ్రోత్ అనేది నెక్స్ట్ 1 to 3 yearsలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్టర్స్ నెక్స్ట్ 2-3 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మనం దీపావళి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 year అని కాకుండా నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళలో ఇండియన్ గ్రోత్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి డిప్ని కూడా అంటే కరెక్షన్స్ని కూడా మార్కెట్స్లో ఉన్న కరెక్షన్ బయింగ్ ఉపయోగించుకొని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఇయర్ మార్కెట్స్ను ముఖ్యంగా ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? మెయిన్గా అలాగే యుఎస్ ఎలక్షన్స్ వంటివి ఏమైనా కీలక పాత్ర పోషించవచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు మనకి మార్కెట్ మీద ప్రభావం చూపే అంశాలు ఫస్ట్ వచ్చి యుఎస్ ఎలక్షన్స్. నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి బడ్జెట్, ఈసారి బడ్జెట్ ఒక 1 month ముందే మన బడ్జెట్ ఉంది. తర్వాత ఇంకా రెగ్యులర్గా అంటే మనకి వస్తూనే ఉంటాయి. తర్వాత మాన్సూన్ ఒకటి, తర్వాత ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ 1 yearలో మన మార్కెట్ మీద ప్రభావం చేసే అంశాలని చెప్పొచ్చు. ముందుగా యుఎస్ ఎలక్షన్స్కి వస్తే యుఎస్ ఎలక్షన్స్ దగ్గరకి ఈవెన్ మన మార్కెట్ అని కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వాచ్ చేస్తుంటుంది. కాబట్టి యుఎస్లో న్యూ గవర్నమెంట్, అక్కడ న్యూ ప్రెసిడెంట్ వస్తారు. చాలా వరకు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే హిల్లరీ క్లింటన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే అది ఇండియాకి ఎంతో కొంత మంచిదని నేను అనుకుంటాను. దీనికి తోడు ఐటీ కంపెనీస్లో కొంచెం మరి ముఖ్యంగా హిల్లరీ క్లింటన్ కానీ అక్కడ ప్రెసిడెంట్ అయ్యారంటే మన ఐటీ కంపెనీస్కి చాలా వరకు ఈ లాస్ట్ ఒక 6 to 8 months కానీ గమనిస్తే మన ఐటీ కంపెనీస్ రిజల్ట్ బాగుండవనే ఉద్దేశము, తర్వాత నెక్స్ట్ 2-3 quarterలో కూడా కొంచెం మార్జిన్స్ పడిపోయే అనే ఉద్దేశంతో మనం సెల్లింగ్ చూస్తున్నాం. కొంచెం ఈ సెల్లింగ్ అనేది ఐటీ కంపెనీస్లో ఆగడానికి అవకాశం ఉంది. తర్వాత యుఎస్ ఎలక్షన్స్ తర్వాత జనరల్గా మామూలుగా ఇయర్ ఎండింగ్కి అంటే మనకి 2016 ఇయర్ ఎండింగ్కి నవంబర్ డిసెంబర్లో కొంచెం ఎఫ్ఐస్ అనేది కొంత లిక్విడిటీ అనేది వాళ్ళు అంటే ఇక్కడ ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేశారు మన ఇండియన్ మార్కెట్లో, మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మన ట్రెడిషనల్గా వస్తున్న మనకి గమనిస్తే గత కొన్ని ఏళ్లగా ఇదే విధమైన ట్రెండ్ ఉంది. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్గా ఒకటి గమనించాలి మనం, మ్యూచువల్ ఫండ్లో మరీ ముఖ్యంగా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన ఇండియాలో మంత్లీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది అంటే పెరగడం అనేది చూస్తున్నాం.
కాబట్టి మనం ఈవెన్ లాస్ట్ ఒక 10 రోజులు ట్రెండ్ కానీ గమనిస్తే మనం ఎక్కువగా మార్కెట్స్ ఏవైతే పడుతున్న టైంలో మ్యూచువల్ ఫండ్ బయింగ్ అనేది చూస్తున్నాము. కాబట్టి మ్యూచువల్ ఫండ్ దగ్గర చాలా అమౌంట్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఇయర్ ఈ ఎండింగ్కి 2016లో లాస్ట్ ఒక 2-3 నెలలు అంటే లాస్ట్ 2 months అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ కొంచెం మార్కెట్స్ ఎఫ్ఐ నుంచి కొంచెం సెల్లింగ్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసి మన అంటే సెల్లింగ్ని అబ్జర్వ్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పడకపోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్కి రెడీగా మనకి అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అదొక ఇష్యూ. దాని తర్వాత మనకి 2000 బడ్జెట్ మనకి నెక్స్ట్ ఇయర్లో బడ్జెట్ ఉంటుంది. దాని తర్వాత మాన్సూన్ యాజ్ యూజువల్గా. సో ఇవన్నీ కూడా మన నెక్స్ట్ ఈ దీపావళి టు నెక్స్ట్ దీపావళికి ఎక్కువగా మన మార్కెట్ మీద ప్రభావం చేసే అంశాలుగా చెప్పొచ్చు అండి. ఓకే అండి, ఇక బ్యాంకింగ్ స్టాక్స్లో ఏడాది ఎలాంటి మూమెంటం చూడొచ్చు అంటారు? మెయిన్గా హెచ్డిఎఫ్సి అలాగే ఐసిఐసిఐ స్టాక్స్ చూసుకున్నట్టయితే కాస్త వీక్గా ఉన్నట్టున్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఈ ఏడాది మరింత మెరుగైన రాబడిని చూడొచ్చు అంటారా? ఐసిఐసిఐ బ్యాంక్లో అంటే మనకు బ్యాంకింగ్ స్టాక్స్లో ఇప్పుడు 2గా డివైడ్ మనం చూసేసామండి. అంటే ఒక పిఎస్యు తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్. మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అంతాగా చూసుకుంటే లాస్ట్ ఒక 2 quarters బ్యాక్ చూసుకుంటే పిఎస్యు బ్యాంక్స్లో విపరీతమైన సెల్లింగ్, అంటే ఎన్పిఎస్ బాగా పెరిగిపోయి వాళ్ళు మనకి ఏవైతే ఎన్పిఎస్ని వాళ్ళకి లాస్ని ప్రకటించడం జరిగిందో అది బ్యాలెన్స్ షీట్ క్లీనప్ అంటాము. సో ఆ విధంగా చేశారు. దానివల్ల ఏంటంటే ఇంకా రానున్న రోజుల్లో ఈ బ్యాలెన్స్ షీట్ క్లీనప్ అనే ప్రాసెస్ మనకి ఆల్రెడీ ఈ క్వార్టర్కు యాక్సిస్ బ్యాంక్ కూడా చేసింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడున్న ప్రైవేట్ బ్యాంక్స్లో నాకు తెలిసి ఎక్కువగా ఎన్పిఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక టైంలో అంటే ఒక 4-5 years బ్యాక్ తర్వాత దాని ముందుగా చూసుకుంటే బాగా హెవీగా లోన్స్ ఎక్కువగా ఆఫర్ చేసిన బ్యాంక్ అంటే ఎక్కువగా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎన్పిఏ ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్ షీట్ క్లీనప్ చేసుకునే ప్రాసెస్లో అది కొంచెం ఈ లెవెల్ నుంచి కొంచెం కరెక్ట్ కావచ్చు. అయితే ఇంకా రిజల్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. బట్ ఏదైనా కూడా మీరు అన్నట్లుగా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు రెండింటిలో కంపేర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు బెటర్గా అంటే డౌన్ సైడ్ రిస్క్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా ఉండదండి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోమంటే ఏదైనా కూడా ఉన్న బ్యాంకింగ్ అన్నింటిలో ప్రైవేట్ బ్యాంక్స్లో స్టడీగా ఉన్న బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. అయితే కొన్ని ఉన్న ఎస్ బ్యాంక్ ఒకటి, ఈవెన్ కొంచెం వోలటాలిటీ ఉండొచ్చు. ఆల్రెడీ ఎస్ బ్యాంక్ మనకి 2016లో ప్రైవేట్ బ్యాంక్స్లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన బ్యాంక్ అంటే ఎస్ బ్యాంక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎస్ బ్యాంకులు ఈ లెవెల్లో కాకుండా కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఓవరాల్గా ఈసారి ఇండెక్స్లు అన్నిటిలోకి మెటల్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఈ సెక్టర్ మరింత జోరును కొనసాగిస్తుందంటారా? మెటల్స్ విషయానికి వస్తే 2016 అంటే ఇంకొక మెయిన్ ఇండెక్స్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చిన సెక్టర్ అంటే మెటల్ అనుకోవచ్చు అండి. హిండాల్కో కానీ టాటా స్టీల్, మరీ ముఖ్యంగా టాటా స్టీల్ కానీ ఇదే ఇయర్లో ఆల్మోస్ట్ మనకి 52-week లోకి టచ్ అయింది. 52-week హైకి ఇదే ఇయర్లో టచ్ అయింది. అంటే ఒకే టైంలో ఒక లాస్ట్ 8 monthsలో ఈ స్టాకు లో నుంచి ఆల్మోస్ట్ డబుల్ కావడం చూసాము. 220 లో నుంచి దగ్గరగా మనకి 420-440 లెవెల్స్ని టాటా స్టీల్ టెస్ట్ చేసింది. కాబట్టి దీనికి మెయిన్ రీజన్ చెప్పాలి అంటే అక్కడ చైనాలో మరి ముఖ్యంగా ఎక్కువగా మెటల్ స్టాక్స్ బేస్డ్ ఆన్ చైనాలో ఉన్న పరిస్థితులు, అక్కడ వినియోగం ఏ విధంగా ఉంటుంది, తర్వాత అక్కడ ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మెటల్ ఇండెక్స్ ఉంటుంది. అక్కడ చైనా మెటల్ ఇండెక్స్, తర్వాత లండన్ మెటల్ ఇండెక్స్లో ట్రేడింగ్ యాక్టివిటీ దాని మీద కూడా ఎక్కువగా ఉంటుంది. దాని ప్రైస్ నిర్ణయించేది కూడా వాళ్ళే అక్కడే. కాబట్టి ఏదైనా కూడా చైనాలో కొంత రివైవ్ రావడము 2016 సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఈ మెటల్కి చెందిన స్టాక్స్లో ఒక మనకి బయింగ్ అని చూసాము. దీనికి తోడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్టెడ్ మనం ఏ విధంగా మెటల్స్ని మన ఇంపోర్టెడ్ మెటల్స్ మీద కొంచెం ట్యాక్సేషన్ పెంచడము అనేది కూడా ఈ ఇండియన్ కంపెనీస్కి అంటే లోకల్ డిమాండ్ని పెంచే ఉద్దేశంతో, లోకల్ కంపెనీస్కి ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు మెటల్ కౌంటర్స్ మీద మనకి కొంచెం పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. దీనికి తోడు రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ అంటే ఇన్ని రోజులు మనకి నెగిటివ్ రిజల్ట్ చూస్తున్నాము. అయితే ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఈ మెటల్ కౌంటర్స్లో ప్రాఫిట్స్ స్లోగా ఇప్పుడే రావడం స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు లాస్ ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి నెక్స్ట్ 1.5 yearకి ఇక్కడి నుంచి మెటల్ కౌంటర్స్లో కూడా మంచి బయింగ్ రావచ్చు. కాబట్టి అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మాత్రం కాకుండా కొంచెం వెయిట్ చేసి మెటల్ స్టాక్స్లో కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి అప్పుడు బై చేసుకోమని చెప్తానండి. ఓకే అండి, మెయిన్గా ఈ ఇయర్లో ఏ సెక్టర్స్లో గ్రోత్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? అంటే 2000 అంటే నెక్స్ట్ 2073 సంవత్కి మాత్రం అంటే ఈ సెక్టర్ బాగుంటుంది అని అయితే చెప్పలేమండి. బట్ అన్నీ కూడా బాగుండే అవకాశం ఎక్కువ కనపడుతుంది.
అంటే మనకి మార్కెట్స్ పరంగా చూడాలి అంటే ఇండెక్స్లో పెద్దగా అంటే ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే 9,200 ఆర్ 9,400 వరకు నిఫ్టీ పెరిగే అవకాశం కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ ఒకవేళ 9,200 పైన సక్సెస్ఫుల్గా నిఫ్టీ క్రాస్ కాగలిగితే నెక్స్ట్ మనం 9,800 వరకు టెస్ట్ చేయొచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం 9,200 అండ్ 9,400 దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ నిఫ్టీకి రావడానికి అవకాశం ఉంది. అయితే దానికన్నా ఎక్కువగా మనకి లాస్ట్ 1 ఇయర్లో ఏ విధంగా మిడ్ క్యాప్లో పార్టిసిపేషన్ చూసామో నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదేవిధంగా 2073లో కూడా మిడ్ క్యాప్లో అదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. అయితే ఇనిషియల్గా నెక్స్ట్ 1 or 2 months మాత్రం కొంచెం మార్కెట్స్ ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. బట్ మనకి జనవరి ఫిబ్రవరి తర్వాత మళ్ళీ మార్కెట్స్ పుంజుకునే అవకాశం కనపడుతుంది. బట్ ఈ లోపల నెక్స్ట్ 2 to 3 monthsలో మాత్రం మార్కెట్స్ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. అయితే మీరు సెక్టార్ గురించి అడిగారు. అయితే ఏ సెక్టార్లు బాగుంటాయి 2017 అంటే 2073 ఫైనాన్షియల్ ఇయర్కి అంటే మాత్రం ఏవైతే కన్జంప్షన్ డ్రివెన్ స్టాక్స్ ఉంటాయో కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది లాస్ట్ ఒక 1.5 yearలో చాలా డ్రాస్టిక్గా పెరగడం చూసాము. కాబట్టి కన్జ్యూమర్ స్పెండింగ్ మీద ఆధారపడిన స్టాక్స్, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ తగ్గట్టుగా కొన్ని స్టాక్స్ ఉంటాయి. అంటే ఇది ఒక సెక్టర్ అని చెప్పలేము, కొన్ని స్టాక్స్ ఉంటాయి. అటువంటి స్టాక్స్లో కూడా మంచి బయింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సెక్టర్ల పరంగా చెప్పాలంటే ఆల్రెడీ మనకి చూసాము మనకి ఆటోమొబైల్ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా లాస్ట్ 1 yearలో పెరగడం చూసాము. ఈవెన్ 2017లో కూడా అంటే 2073 సంవత్సరంలో కూడా ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగుండే అవకాశం ఉంది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి చెందిన స్టాక్స్ లాస్ట్ ఒక 1 monthలుగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చాయి. అందులో ప్రైవేట్ కంపెనీస్తో పాటు మిగతా అదర్ కంపెనీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా 2073లో బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. అయితే ఇంకొకటి ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తే మాత్రం ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు. మోరత్ ట్రేడింగ్ గురించి అలాగే 2073 ఎలా ఉంటుందో కూడా ట్రెండ్ ఎలా ఉంటుందని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా 12 noon స్పెషల్ లైవ్ షో. సో 1 PM కూడా మోరత్ ట్రేడింగ్ 2073 ఎలా ఉంటుందో కూడా మార్కెట్ మన సాయి గారు అందిస్తారు 1 PM మార్కెట్స్లో. సో మన ఎర్న్ లిస్ట్ల స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ని కూడా TV5 అలాగే TV5 మనీలో 6 PM నుంచి కూడా చూడొచ్చు. సో వ్యూయర్స్ స్టే ట్యూన్ టు TV5 అండ్ TV5 మనీ అండ్ జెన్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సతీష్ రికమెండేషన్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం.